హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 గుడ్లను తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని 4 గుడ్లను కూడా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఎగ్ మిక్చర్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. సాల్ట్ లేని బటరు 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ని ఈ పెనం మీద పెట్టుకొని 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ 2వ వైపు కూడా కొంచెం బటర్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా 3 బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇప్పుడు ఈ పెనం మీద వేసుకొని ఈ పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీద మధ్యలో పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ని 1 నిమిషం సేపు కుక్ చేసుకున్న తర్వాత 2వ వైపుకు తిప్పుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ 2వ వైపు కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని 2వ వైపు కూడా 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ని 2వ వైపు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్కి 4 వైపులా అంచుల్ని మడత పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా 3 బ్రెడ్ ఆమ్లెట్లను కూడా కుక్ చేసుకోవాలి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేయడం చూసారు కదా. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.